హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు మనం హైడ్రోబీడ్స్లో ఇంకొక వర్షన్ చూస్తున్నాం మేడం. మన లాస్ట్ వీడియోలో కూడా మీకు ఓవర్వ్యూ చెప్పినప్పుడు చెప్పాను కదా, సేమ్ అదేవిధంగా ఇప్పుడు అనమాట మనం మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్లో చూస్తున్నాం అనమాట. అంటే రెగ్యులర్గా మనకి హైడ్రోబీడ్స్ అనేసరికి ఓన్లీ ఒక సింగిల్ కలర్ వస్తుంది మేడం. 2-3 కలర్లు కలిపి మిక్స్ అయ్యి హాఫ్ లైన్స్ అట్లా రాదనమాట. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట ఇలా రావడం అనేది. హైడ్రోబీడ్స్లో ఇలా కాంబినేషన్లో రావడం ఇదే ఫస్ట్ టైం. సో ఇవి మీకు చూపిస్తున్నానండి. ఇందులో రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి. ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ ఉంది, గోల్డెన్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ ఉంది. నెక్స్ట్ రెయిన్బో కలర్స్ లాగా ఎల్లో, బేబీ పింక్, బ్లూ, మళ్ళీ లైట్ గ్రీనిష్ కలరు మళ్ళీ కాంబినేషన్ వచ్చింది. మళ్ళీ మన రత్నావళి కలరు, లైట్ గ్రీన్ కలర్ ఉంది. గ్రీన్ కలర్లో మళ్ళీ 3 కాంబినేషన్స్ వచ్చింది. మళ్ళీ డార్క్ పింక్, రెడ్, గోల్డెన్ ఎల్లో కలర్లో కూడా వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాల కాంబినేషన్స్ మేడం. ఈ కాంబినేషన్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఒక్క లైన్ ప్రైస్ వచ్చేసరికి 35 రూపీస్ లైన్ పడుతుంది మేడం. 35 రూపీస్ లైన్ ప్రైస్. లెంగ్త్ వచ్చేసరికి 13 ఇంచెస్ లెంగ్త్ ఉంటుంది. మినిమం పర్చేస్ 15 లైన్స్ మేడం. మినిమం పర్చేస్ 15 లైన్స్. కస్టమైజేషన్ ఏమి చేయం మేడం, యాజ్ ఇట్ ఈస్గా రా లైన్స్ మీకు ఇచ్చేస్తాం. ఓకే మనం ఎప్పుడు ఫస్ట్ గ్రీన్ చూస్తాం కదా మేడం, అలానే ఈసారి కూడా గ్రీన్ చూద్దాము. చూడండి మేడం, గ్రీన్ చూపిస్తున్నాను కదా. ఇందులో చూడండి మేడం, ఫస్ట్ వచ్చేసరికి మీకు లైట్ ఎల్లో షేడ్తో స్టార్ట్ అయింది మేడం. లైట్ ఎల్లో షేడ్తో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి గ్రీన్, లైట్ గ్రీన్ కలర్ మేడం. ఇది లైట్ గ్రీన్. నెంబర్ ఆఫ్ లైన్స్ ఉండడం వల్ల మీకు చక్కగా కలర్ క్లియర్గా కనిపిస్తుంది మేడం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లైట్ ఎల్లో కలర్, అంటే ఓన్లీ 2 కలర్స్ కాంబినేషన్లో మీకు ఇది లైన్ మొత్తం వచ్చేసింది అనమాట. ఒక్క లైన్ ప్రైస్ 35 రూపీస్ మేడం. మినిమం పర్చేస్ వచ్చేసి 15 లైన్స్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే దీని లెంగ్త్ 13 ఇంచెస్ ఉంటుంది మేడం. ఇదిగోండి 13 ఇంచులు ఉంటుంది. హైడ్రోబీడ్స్, మల్టిపుల్ కలర్ హైడ్రోబీడ్స్ అనమాట ఇది. 13 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఉంటుంది. మినిమం లైన్స్ 15 లైన్స్ తీసుకోవాలి. కస్టమైజేషన్ ఏమి చేయం మేడం, యాజ్ ఇట్ ఈస్గా రా లైన్స్ ఇచ్చేస్తాము. వీటికి కూడా షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది మేడం. 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. ఇదంతా మనం హోల్సేల్ రేటే ఇస్తున్నాం మేడం. ఒకవేళ మీరు 3 లైన్స్ వేసుకుంటే మీకు కలర్ కనిపిస్తుందా అని డౌట్ రావచ్చు మేడం. అందుకే నేను విడిగా 3 లైన్స్ పెట్టి చూపిస్తున్నాను. 2 లైన్స్ వద్దు మేడం, ఇది 3 లైన్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీకు కలర్ కాంబినేషన్ అంతా క్లియర్గా కనిపించాలి అంటే 3 లైన్స్ వేసుకుంటే బాగుంటుంది. అందుకే నేను 3 లైన్స్ అంటున్నాను మేడం. ఇప్పుడు నేను చూడండి దగ్గర ఒక 20 లైన్స్ లూజ్ చేశాను మేడం. 20 లైన్స్ విడిగా తీసాను. మనం బంచ్ లాగా వేసుకుంటే, డిజైనర్ శారీస్ మీద బంచ్ లాగా వేసుకుంటే ఎట్లా ఉంటుందో నేను ఒక్కసారి మీకు వేసుకొని చూపిస్తాను మేడం. ఇదిగోండి మేడం, చూడండి నేను బంచ్ లాగా వేసుకున్నాను. ఆల్మోస్ట్ 18 ఇంచెస్ లెంగ్త్ పెట్టాను. ఇదిగోండి మేడం, ఇప్పుడు నేను 16 ఇంచెస్ లెంగ్త్ దగ్గర పెట్టాను. ఎందుకంటే ఇవి బంచ్ లాగా వేసుకున్నప్పుడు లాంగ్ బాగోదు మేడం. 16, 18, 16, 17 అంతే మేడం. అంతకుమించి ఎక్కువ పెట్టుకోకండి. ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఆర్డర్ ప్లేస్ చేసుకుని డిజైనర్ వేర్గా మీరు వేసుకుంటే చాలా యూనిక్గా ఉంటారు. తక్కువ కాస్ట్లో, బడ్జెట్లో మనం హైలైట్ అయ్యే విధంగా కనిపిస్తాం మేడం. మనం ఇప్పుడు ఇదే లైన్స్, సపోజ్ ఇంత బంచ్ లైన్స్ ప్రీమియం క్వాలిటీ మేడం, ఇదే కనుక మనము కాస్ట్లీలో వేసుకోవాలనుకుంటే బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది మేడం. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం అన్నిటికీ మ్యాచింగ్ వేసుకోవడానికి బాగా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ప్రతి శారీ మీదకి ఒకటే ఐటమ్ మనము బల్క్లో సపోజ్ ఒక 4000, 5000, 8000 పెట్టుకొని మనం ఒకటే ఐటమ్ కొనుక్కునే బదులు సింపుల్గా తక్కువ కాస్ట్లో నెంబర్ ఆఫ్ లైన్స్ బంచ్ లాగా చేసుకుని మనం వేరు వాటికి రకరకాలుగా వేసుకోవచ్చు మేడం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మల్టిపుల్ బీడ్స్ చాలా వస్తాయి అన్నమాట మేడం. బంచ్ లాగా వేసుకుంటే నేను చూపించాను కదా, ఇప్పుడు చాలా క్లాస్గా కనిపించింది కదా మేడం. సో ఇది మనకి బడ్జెట్లో వస్తుంది. 35 రూపీస్ లైన్ పడుతుంది కదా మేడం. ఇలా కాకుండా మనం కాస్ట్లీ పూసలు కొనుక్కున్నాం అనుకోండి, కాస్ట్లీ బీడ్స్ కొనుక్కుంటే మనం సపోజ్ 8000, 7000 మెయింటైన్ పెట్టుకొని మనం కాస్ట్లీ బీడ్స్ కొనుక్కున్నప్పుడు మనం అన్నిటి మీదకి ఒకటే ఐటెం వేసుకోలేము కదా మేడం. అదే దాంతో ఇట్లా రకరకాల బీడ్స్ చేయించుకున్నారనుకోండి, మీకు అన్నిటి మీదకి అంటే రకరకాల ఐటమ్స్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది బడ్జెట్లో వస్తుంది మేడం, మిస్ చేసుకోకండి. బంచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. 16 ఇంచెస్, 17 ఇంచెస్ లెంగ్త్ పెట్టుకొని బంచ్ ఆఫ్ లైన్స్ వేసుకోండి, చాలా నీట్గా క్లాసీగా ఉంటుంది. ఇవ్వండి మేడం, కాస్ట్ వచ్చేసరికి 35 రూపీస్ సింగిల్ స్ట్రింగ్, 13 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. మినిమం పర్చేస్ 15 లైన్స్, షిప్పింగ్ ఏమో 50 రూపీస్. గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ చూసాం కదా మేడం, లైట్ షేడ్లో. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ చూపిస్తున్నాను మంచి బేబీ పింక్ కలర్ మేడం. యాక్చువల్గా ఇప్పుడు మనకు నడుస్తున్న పేస్టల్ కలర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవే పేస్టల్ కలర్స్ని ఇక్కడ మనం చూపిస్తున్నాం మేడం. ఇక్కడ చూడండి లైట్ గోల్డెన్ షేడ్ అనమాట. మధ్యలో వచ్చేసరికి బేబీ పింక్ మేడం.
మళ్ళీ కిందకు వచ్చేసరికి లైట్ గోల్డెన్ షేడ్, మళ్ళీ అగైన్ బేబీ పింక్. అంటే ఒక గోల్డెన్ షేడ్ ఎల్లో ఉన్నది 2 చోట్ల వచ్చింది, మళ్ళీ గోల్డెన్ పింక్ 2 చోట్ల వచ్చింది. మీరు కస్టమైజ్ చేయించుకుంటారు కదా, అప్పుడు నేను మీకు సలహా ఇస్తున్నాను మేడం, బోత్ సైడ్స్ ఈ బేబీ గోల్డెన్ ఎల్లో, లైట్ గోల్డెన్ ఎల్లో వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి, అప్పుడు లుక్ చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. లేదంటే బోత్ సైడ్స్ బేబీ పింక్ వచ్చేటట్టు కానీ అట్లా ప్లాన్ చేయించుకోండి, మీ క్లాస్ లుక్ వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా మేడం, బంచ్ వేసుకోండి. ఇవి ఎక్కువ మీరు సింథటిక్ శారీస్ మీద కానీ, లేదంటే కొంచెం చిన్న పార్టీ వేర్ శారీస్ మీద కానీ అట్లాంటి వాటి మీదకి వేసుకోండి, నీట్ లుక్ కనిపిస్తుంది మేడం. ఇదిగోండి, వీటికి కూడా సేమ్ ప్రైస్. ఇక్కడ ఉన్న బీడ్స్ అన్నీ కూడా ఇదే ప్రైస్ మేడం, 35 రూపీస్ సింగిల్ లైన్, 15 లైన్స్ మినిమం పర్చేస్. అయినా మేడం మీరు మినిమం బంచ్ చేసుకోవాలంటే మీకు మినిమం 15 లైన్స్ కావాల్సే ఉంటుంది. ఓకే, నేను మీకు దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మేడం. అంటే మేము కస్టమర్కి ఎట్లా ఉంటుందో చూపించాలనేసి. మేడం ఇదిగో చూడండి, ఇది వచ్చేసరికి మనం 5 లైన్స్తో చేసామన్నమాట. ఓకే, ఇది వచ్చేసరికి 5 లైన్స్ మేడం. దీనికి ఇది ఎలా, నేను ఇందాక చెప్పాను కదా మేడం, పింక్తో స్టార్ట్ చేసాము, గోల్డెన్ ఎలా మధ్యలో వచ్చింది, మళ్ళీ పింక్ మధ్యలో వచ్చింది అనమాట. ఓకే, పింక్తో స్టార్ట్ చేసి గోల్డెన్ ఎల్లో, మళ్ళీ అగైన్ పింక్ వచ్చింది మేడం. వీటి కాస్ట్లు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి మేడం. దీని కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ పడుతుంది మేడం, 350 రూపీస్ పడుతుంది దీని కాస్ట్. ఒక్క నిమిషం మీకు రాసి చూపిస్తాను. 350 రూపీస్ మేడం. నేను దాని ఇంచెస్ పెట్టింది 17 ఇంచెస్ లెంగ్త్ మేడం. 5 లైన్స్ 350 రూపీస్. లెంగ్త్ వచ్చేసరికి 17 ఇంచెస్ చెప్పాను కదా మేడం. ఇవి 17 or 18 ఇంచెస్ అంతే, అంతకుమించి ఇంకెక్కువ పెట్టుకుంటే బాగోదు మేడం. ఓకే, ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే సపోజ్ మీకు ఇదే చైన్ కావాలి అంటే రెడీగా కూడా డిస్పాచ్ చేసేస్తాం మేడం. 350 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఓకే మేడం, చూడండి ఇట్లా మీకు 5 లైన్స్ వరకు ఒక బంచ్లా కావాలంటే మాత్రం చేసిస్తాం మేడం. ఓన్లీ 5 లైన్స్ వరకే చేస్తాము, అంతకుమించి చెయ్యము. 350 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మేడం. 17 ఇంచెస్ లెంగ్త్లో వస్తుంది అనమాట. అంటే మీకు ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా కోసం నేను చూపించాను మేడం. ఏమని చూడండి, నేను జస్ట్ ఒక లాకెట్ వేసుకుని చూపిస్తాను మీకు మేడం. చూడండి, నేను నెక్ వరకు ప్లేస్ చేశాను. ఇది 17 ఇంచెస్, బ్యాక్ సైడ్ 1 ఇంచ్ హుక్ వచ్చింది కదా. సపోజ్ నేను 1 ఇంచ్ హుక్ కూడా నాకు వద్దు, నాకు ఇంకాస్త పైకి ఎగ్జాక్ట్గా 17 కావాలి అంటే ఇవ్వండి, ఇక్కడికి పెట్టుకోండి. మీ శారీ పళ్ళు మీద పర్ఫెక్ట్గా పడుతుంది, అంటే ఫస్ట్ స్టెప్ మీద పడుతుంది, కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ కలర్ చూద్దాం మేడం. మన రెయిన్బో కలర్. ఇందులో వచ్చేసరికి మీకు గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది చూడండి మేడం. దీంట్లో గోల్డెన్ ఎల్లో వచ్చింది, పింక్ వచ్చింది, బ్లూ వచ్చింది. బ్లూ అండ్ పింక్ ఎడిషన్ వచ్చే చోట లైట్ గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది మేడం. బ్లూ అండ్ మళ్ళీ ఎల్లో కలిసిన చోట. ఓకే, కలర్స్ చెప్తున్నాను మేడం. గోల్డెన్ ఎల్లో, బేబీ పింక్, బ్లూ. ఇవ్వండి మేడం, బ్లూ అండ్ ఎల్లో కలిసిన చోట గ్రీన్ షేడ్ వస్తుంది, మళ్ళీ అగైన్ గోల్డెన్ ఎల్లో, మళ్ళీ బేబీ పింక్, మళ్ళీ మీకు వచ్చేసరికి బ్లూ. ఓకే, సింగిల్ లైన్ కాస్ట్ ఎప్పటిలాగానే 35 రూపీస్ మేడం. 13 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. మినిమం లైన్స్ 5 లైన్స్ కావాలంటే కనుక 15 లైన్స్ మేడం. ఓన్లీ 3 లైన్స్ వరకే, ఓన్లీ 5 లైన్స్ వరకే మేము కస్టమైజ్ చేస్తాం. కావాలంటే 5 లైన్స్కి 350 రూపీస్, 17 ఇంచెస్కి లెంగ్త్ వస్తుంది. ఓకే, దీనికి మళ్ళీ ఎక్స్ట్రా 50 రూపీస్ కస్టమైజేషన్ ఛార్జెస్ తీసుకుంటాం మేడం. సారీ 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ మేడం. ఓకే డన్ మేడం. ఇక్కడికి చూపించేసాను, నేను 3 కలర్స్ చూపించాను మేడం. మేడం ఇప్పటికి నేను మీకు 3 కలర్స్ చూపించాను. లైట్ గ్రీన్ అండ్ గోల్డెన్ షేడ్, గోల్డెన్ అండ్ పింక్, రెయిన్బో కలరు. మీకు ఇప్పుడు ఈ 3 కలర్స్ కాంబినేషన్ ఒకసారి చూపిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మీరు కంపేర్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి, అందుకే చూపిస్తున్నాను మేడం. ఇవ్వండి మేడం, ఫస్ట్ ఈ 2 కంపేర్ చేసుకోండి. లైట్ పింక్, ఒక్క నిమిషం, ఇవ్వండి మేడం. లైట్ పింక్, గోల్డెన్ ఎల్లో, ఇది వచ్చేసి రెయిన్బో కలర్స్ మేడం. ఇది ఈ 2 కంపేర్ చేసుకోండి మేడం. మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, టిక్ మార్క్ పెట్టుకొని. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నేను గ్రీన్ షేడ్ కూడా కంపారిజన్ చూపిస్తాను మేడం. గ్రీన్లో చాలా కలర్స్ ఉన్నాయి కదా, వాటిలో వచ్చినప్పుడు మీకు గ్రీన్స్ కూడా కంపారిజేషన్ చూపిస్తాను. నెక్స్ట్ మేడం ఇదిగో చూడండి, మన ఆనంద బ్లూ కలర్ గ్రీన్ కాంబినేషన్ మేడం. లైట్ కలర్ అనమాట, అంటే కృష్ణుడి నీలం లాంటిదే కానీ కొంచెం లైట్ కలర్లో వస్తుంది. కింద మధ్యలో వచ్చేసరికి మీకు లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, చాలా బాగుంటుంది మేడం, చూడంగానే వేసుకోవాలనిపిస్తుంది మేడం, అట్లుంటాయి ఇవి. షైనింగ్ మేడం, మీరు చూడండి షైనింగ్ అనిపిస్తుంది. నేను జస్ట్ హ్యాండ్ రొటేట్ చేస్తాను, ఎందుకంటే నేను కాన్స్టెంట్గా పెట్టేసాను అనుకోండి నా చేతిని, అది అలానే ఉండిపోతుంది.
నేను కొంచెం రొటేట్ చేసినప్పుడు మీకు షైనింగ్ తెలుస్తుంది మేడం. ఓకే మేడం, ఇవి కలర్ ఫేడ్ అవటం కానీ షైనింగ్ తగ్గడం కానీ ఏముండదు మేడం, ఎప్పటికీ ఇట్లానే ఉంటాయి. ఓకే మేడం, ఇదిగోండి 35 రూపీస్ సింగిల్ లైన్, 13 ఇంచెస్ తీసుకోవాలి, మినిమం పర్చేస్ 15 లైన్స్. ఓకే మేడం, గ్రీన్. నెక్స్ట్ నేను మీకు గ్రీన్లోనే ఇంకొకటి మేడం, నెక్స్ట్ మనం చూస్తున్నాం మేడం, లైట్ బ్లూ కలర్తో స్టార్ట్ అవుతుంది మేడం. నేను మళ్ళీ మీకు ఈ కాంబినేషన్స్ అన్నీ ఒకసారి పక్కనే పెట్టి చూపిస్తాను, కంపేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి లైట్ బ్లూతో స్టార్ట్ అయ్యి గోల్డెన్ ఎల్లో, నెక్స్ట్ గ్రీన్ షేడ్, మళ్ళీ బ్లూ, గోల్డెన్ ఎల్లో, గ్రీన్ షేడ్ మేడం. మీకు చూడండి షేడ్స్ క్లియర్గా చూపిస్తున్నాను. ఇదిగోండి మేడం, లైట్ బ్లూ, గోల్డెన్ ఎల్లో, గ్రీన్, మళ్ళీ బ్లూ, గోల్డెన్ ఎల్లో, గ్రీన్. ఓకేనా అండి? కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మేడం మీరు, ఎందుకంటే గ్రీన్లో మీకు 2-3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కసారి పెడతాను, మీకు పెడితే లైన్గా పెడితే కంపేర్ చేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ గ్రీన్లోనే మళ్ళీ ఇంకొకటి మేడం, గోల్డెన్ ఎల్లోతో స్టార్ట్ అయింది. ఇక్కడ గోల్డెన్ ఎల్లో, బ్లూ, గ్రీన్, గోల్డెన్ ఎల్లో, మళ్ళీ గోల్డెన్ ఎల్లో, బ్లూ, గ్రీన్, గోల్డెన్ ఎల్లో, బ్లూ, గ్రీన్. ఇక్కడ గోల్డెన్ ఎల్లోతో స్టార్ట్ అయింది మేడం. గోల్డెన్ ఎల్లోతో స్టార్ట్ అయ్యి బ్లూ, గ్రీన్, మళ్ళీ గోల్డెన్ ఎల్లో, మళ్ళీ బ్లూ, గ్రీన్. అంటే దీన్ని ఎట్లా చూస్ చేసుకుంటారంటే మీకు ఎక్కువ శారీస్ ఏ కాంబినేషన్లో ఎక్కువగా ఉన్నాయి, సపోజ్ మీకు బ్లూ ఎక్కువ హైలైట్ అయ్యే శారీస్ ఉన్నాయనుకోండి మేడం, ఇవ్వండి ఈ బ్లూ సెలెక్ట్ చేసుకోండి. బ్లూ ఎక్కువ ఉన్నాయి మనకి శారీస్ అనుకుంటే కనుక ఇవి సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నాకు బ్లూ తక్కువ ఉన్నాయి, గ్రీన్ ఎక్కువ ఉన్నాయి అన్నారు అనుకోండి మేడం, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో గ్రీన్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, గోల్డెన్ ఎల్లో కావాలి అనుకుంటే దాంట్లో యాడ్ చేసుకునేలాగా ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు అన్ని గ్రీన్స్ అన్నీ ఒకేసారి పెట్టి చూపిస్తున్నాను మేడం. చూడండి, నేను మీ గ్రీన్స్ అన్నీ ఒకేసారి పెడతాను. ఇదిగోండి మేడం, ఇది వచ్చేసి బ్లూతో స్టార్ట్ అయింది, ఇది వచ్చేసి గోల్డెన్ ఎల్లోతో స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ మేడం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి బ్లూతో స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ ఏదైనా వీడియో మనం పచ్చగా ఉండాలని గ్రీన్ కలర్తో తీస్తాం కదా మేడం, ఫస్ట్ తీసింది ఇది అనమాట. ఇగో చూడండి, ఎల్లో గ్రీన్, ఎల్లో గ్రీన్. ఓకే మేడం, 2 కలర్సే రిపీట్ అయినాయి. ఇక్కడ కూడా అంతే, బ్లూ గ్రీన్, బ్లూ గ్రీన్ రిపీట్ అయినాయి. ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు 3 కలర్స్ రిపీట్ అయినాయి. చూడండి, గోల్డెన్, బ్లూ, గ్రీన్. ఓకే, ఇక్కడ కూడా సేమే మేడం, కాకపోతే మీకు ఇక్కడ బ్లూతో స్టార్ట్ అయింది, గోల్డెన్ అంత క్లియర్గా కనిపించట్లేదు. ఓకే, ఇవ్వండి మేడం, ఈ 4 చూసుకోండి. మీరు ఏ కాంబినేషన్ కావాలంటే అది టిక్ చేసుకుని ప్లేస్ చేస్తే మేడం మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ టిక్ చేసుకుని ప్లేస్ చేసుకునేటట్టే ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇవి రకరకాలు ఉన్నాయి కదా మేడం, మేము కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అందుకే చూపిస్తున్నాను ఇన్నిసార్లు. ఓకే మేడం, నెక్స్ట్ మేడం, నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అనమాట. ఇదిగోండి మేడం చూడండి, ఇదిగోండి మేడం చూడండి, ఇదిగోండి మేడం చూడండి. ఇది వచ్చేసరికి మనకి లైట్ ఎల్లో షేడ్తో స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, రెడ్ కలర్, నెక్స్ట్ మంచి రాణి పింక్, మళ్ళీ గోల్డెన్ ఎల్లో. ఓకే, ఇక్కడ కలర్స్ చూపిస్తున్నాను మేడం చూడండి, గోల్డెన్ ఎల్లో, రెడ్, రాణి పింక్, గోల్డెన్ ఎల్లో. అంటే మీకు ఏ కలర్కైనా మేడం చూడండి, దీన్ని చూస్తుంటే నాకు వేసుకోవాలనిపిస్తుంది. ఉండండి, ఇందాకది తీయలేదు మేడం, మెడలో అట్లనే ఉండిపోయింది, తీస్తాను. దీన్ని చూడంగానే వేసుకోవాలనిపించింది మేడం నాకు, ఎందుకనో కొన్ని ఏందో మరి చూడంగానే ఒకసారి వేసుకోవాలి అనిపిస్తుంది. ఇదిగోండి మేడం, నేను బంచ్ ఆల్మోస్ట్ 50 లైన్స్ పెట్టేసుకున్నాను. 50 లైన్స్ పెట్టుకుంటే ఇలా ఉంది. ఇది యాక్చువల్గా 16 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్కి పెట్టాను మేడం. ఇది 16 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్కి ఇట్లా వచ్చిందనమాట. పాష్గా కావాలి అనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. తక్కువ రేట్లో అయిపోతుంది మేడం, ఇది బడ్జెట్లో వచ్చేస్తాయి కదా, అందుకే చెప్తున్నా. ఓకే మేడం, చూసాం కదా ఇవాళ కలర్స్ అన్నీ కూడా యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయి కదా మేడం. కాంబినేషన్స్ అనమాట. ఇప్పటి వరకు మనకి ఈ కాంబినేషన్స్ అనేది మనం చూడలేదు ఇప్పటి వరకు, ఇలాంటి రకరకాల కాంబినేషన్స్లో. సో అందుకనే మీకు యూనిక్గా ఉండాలనే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా. సో ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 35 రూపీస్ ఈచ్ స్ట్రింగ్ అండి. మినిమం స్ట్రింగ్స్ 15 స్ట్రింగ్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి మేడం. మినిమం ఆఫ్ 15 స్ట్రింగ్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిబా కలెక్షన్స్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
ఓపెన్గానే చెప్తున్నాం, ఎట్లా ఉంటుంది ఏంటి అంది అదే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ మేడం.